కొత్తగూడెం ఏరియాలో మేము సింగరేణి బాయిబాట ఫేజ్ 2 కార్యక్రమం చేస్తా ఉన్నాం. మొదటి దఫాగా మొత్తం రామగుండం, శ్రీరాంపూర్, మంచిర్యాల ఏరియా అంతా కూడా మరి వెళ్ళొచ్చినాము. ఇప్పుడు ఖమ్మం, కొత్తగూడెం వైపు ఉన్నటువంటి సింగరేణి ప్రాంతాల్లో ఈ 3 రోజులు కూడా పర్యటిస్తా ఉన్నాం. ఈ బాయిబాట కార్యక్రమంలో ముఖ్యంగా కార్మికులకు రావాల్సినటువంటి హక్కులైనటువంటి డిపెండెంట్ ఉద్యోగాలని, అలియాస్ నేమ్స్ కి సంబంధించి, కార్మికుల భద్రతకు సంబంధించి, ఇంటర్నల్ గా ఎగ్జామ్స్ పెట్టడానికి సంబంధించి, ఓవరాల్ గా సింగరేణి సంస్థను ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. అప్పులు పెరిగిపోతా ఉన్నాయి. సింగరేణి సంస్థ దగ్గర పనిముట్లు లేవని అడిగితే డబ్బులు లేవని చెప్పేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే సింగరేణి సంస్థను కాపాడాలి. ఏవైతే బకాయిలు ఉన్నాయో డబ్బులు అవి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను. డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ మీద లీకులు ఇవ్వడం కాదు, విస్పష్టమైనటువంటి ప్రకటన ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. మీరు స్పష్టమైనటువంటి ప్రకటన ఇవ్వకుంటే ఈ నెల 20వ తారీఖున ఏదైతే నిరవధిక నిరాహార దీక్ష చేస్తామని HMS TRS తరఫున ప్రకటించినామో అది ఖచ్చితంగా కొనసాగుతుంది. అల్టిమేట్ గా మంత్లీ 2 times మెడికల్ బోర్డు పెట్టేంత వరకు కూడా కార్మికుల పక్షాన మేము నిరవధిక నిరాహార దీక్ష చేస్తామని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.